నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమానికి సమతూకం. 1,35,000 కోట్ల రూపాయలతో 2016-17 పద్దు 15% వృద్ధి లక్ష్యం. నవ్యాంధ్ర రాజధానికి 1,500 కోట్లు. ఈ ఏడాది నుంచే శాశ్వత నిర్మాణాల ప్రారంభం. 14 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతులు. ఎస్సీ సంక్షేమానికి 59% నిధుల పెంపు. కాపులకు 1000 కోట్లు కేటాయింపు. 16,000 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్. 2016-17 తెలంగాణ బడ్జెట్ స్వరూపాన్ని ఆవిష్కరించిన గవర్నర్ ప్రసంగం. సంక్షేమం అభివృద్ధి లక్ష్యాలను వెల్లడించిన నరసింహన్. వ్యవసాయం సాగునీటి రంగానికి ప్రథమ ప్రాధాన్యం. ఈ ఏడాదే రైతులకు నిరంతర విద్యుత్, గృహాలకు నిరంతర కరెంటు సరఫరా. తెలంగాణలో తెలుగుదేశంకు గట్టి ఎదురుదెబ్బ. తెరాసలో విలీనమైన 12 మంది శాసనసభ్యులు. వెలువడిన సభాపతి నిర్ణయం. కీలక బిల్లుల ఆమోద ప్రక్రియలో పురోగతి. స్థిరాస్తి బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర. అక్రమ లావాదేవీలకు అడ్డుకట్టపడే అవకాశం. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థలో ఇస్రో మరో ముందడుగు. 6వ ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టిన PSLV C-32. ఆర్థిక కష్టాలను అధిగమించి 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను అగ్రగామి రాష్ట్రంగా నిలిపే లక్ష్యంతో 2016-17 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను ఏపీ సర్కారు శాసనసభకు సమర్పించింది. 1,35,688 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2016-17లో 20,497 కోట్ల రూపాయల ఆర్థిక లోటును అంచనా వేశారు. ఇదే సమయంలో విభజన కష్టాలను అధిగమించి కేంద్రమిచ్చే నిధులు, అప్పులు, స్వీయ ఆదాయం పెంచుకోవడం ద్వారా 2 అంకెలు దాటిన వృద్ధి రేటును నిలుపుకుంటూనే 15% వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇదే సమయంలో సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చిన యనమల పాలన, ఆర్థిక రంగాల్లో సంస్కరణలు కొనసాగిస్తామని వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత ముసురుకున్న ఆర్థిక కష్టాలను అధిగమిస్తూనే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2016-17 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల మధ్య సమతూకం పాటిస్తూ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరిస్తూ 1,35,668 కోట్ల రూపాయల ఆదాయ వ్యయాలను అంచనా వేశారు. ఇందులో 1,09,300 కోట్ల రూపాయలు రెవెన్యూ ఆదాయం ఉంటుందని అంచనా వేసిన యనమల వేర్వేరు రుణాల ద్వారా 25,012 కోట్ల రూపాయలు సమకూర్చుకుంటామని వివరించారు. రుణ వసూళ్ల ద్వారా 338 కోట్లు లభిస్తాయని పేర్కొన్న ఆర్థిక మంత్రి ఇతర మార్గాల్లో 940 కోట్ల రూపాయలు సమకూరుతాయని తెలిపారు. రెవెన్యూ ఆదాయంలో కేంద్ర పన్ను రాబడి నుంచి రాష్ట్రానికి అందే వాటా మొత్తం 24,637 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్న యనమల రాష్ట్ర పన్నుల, సుంకాల ద్వారా 52,318 కోట్ల రూపాయల ఆదాయాన్ని అంచనా వేశారు. వడ్డీల రూపంలో 154 కోట్ల రూపాయలు, కేంద్రం నుంచి అందే గ్రాంట్లు, ఇతర మార్గాల్లో 32,190 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. 2016-17 ఆర్థిక సంవత్సరం రెవెన్యూ వ్యయాలు 1,14,168 కోట్ల రూపాయలు అంచనా వేసిన యనమల ప్రణాళిక వ్యయానికి 15,388 కోట్ల రూపాయలు కేటాయించారు. వేర్వేరు రుణాల చెల్లింపుల కోసం 5,554 కోట్లు కావాలని పేర్కొన్న ఆర్థిక మంత్రి ఇతర రుణాలు, అడ్వాన్సులు చెల్లించేందుకు మరో 578 కోట్లు కేటాయించారు. 2016-17లో రెవెన్యూ లోటు 4,868 కోట్లు ఉంటుందని అంచనా వేసిన యనమల ద్రవ్యలోటు 20,497 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాలనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు అనుసరించామని ఆర్థిక మంత్రి వివరించారు. ప్రభుత్వ పాలనలో కూడా సంస్కరణలు కొనసాగిస్తున్నట్టు పేర్కొన్న యనమల ఈ ఆఫీస్, ఈ గవర్నెన్స్, ఈ ప్రగతి సంస్కరణల్లో భాగమేనని వివరించారు. ప్రభుత్వం అందించే ప్రతి ప్రయోజనం అర్హులకు చేరాలనే లక్ష్యంతో నగదు బదిలీ విధానాన్ని తెచ్చామని చెప్పిన యనమల నవ్యాంధ్ర రాజధాని కోసం 1,500 కోట్ల రూపాయలు కేటాయించారు. Detailed master plan for the capital city has been approved and notified in the district gazette for Guntur on 23rd February 2016. The construction of an interim government complex has been started. The works on permanent buildings and other infrastructure will commence during 2016-17. రాజధాని సహా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల అభివృద్ధి కోసం 4,728.95 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
2029 నాటికి నవ్యాంధ్రలో దారిద్ర్యాన్ని తరిమికొట్టడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సర్కారు సంక్షేమ రంగ పద్ధతికి రూపకల్పన చేసింది. షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి 59% నిధులు పెంచిన చంద్రబాబు సర్కారు బీసీ సంక్షేమానికి 8,832 కోట్లు కేటాయించింది. హామీ ఇచ్చినట్లుగానే కాపు కార్పొరేషన్కు 1000 కోట్లు ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ రంగానికి బడ్జెట్లో అగ్రతాంబూలం ఇచ్చింది. 50 యూనిట్ల కంటే తక్కువ ఉపయోగించే దళిత కుటుంబాలను విద్యుత్ ఛార్జీల నుంచి మినహాయించింది. షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి గత బడ్జెట్తో పోలిస్తే 59% అధికంగా 8,724 కోట్లు కేటాయించింది. ఇందులో సాంఘిక సంక్షేమానికి 2,382.27, షెడ్యూల్డ్ కులాల సంక్షేమం అభివృద్ధికి 6,342 కోట్లు ప్రతిపాదించింది. షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి 3,100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఆ మొత్తంలో గిరిజన సంక్షేమానికి 980 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. మిగిలిన 2,120 కోట్లను షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి ఇవ్వనుంది. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 8,832 కోట్లు ప్రతిపాదించిన ఏపీ సర్కారు 250 కోట్లు వెచ్చించి 1,00,000 మైనార్టీ కుటుంబాలకు చేయూతనిస్తామని ప్రకటించింది. కాపు కార్పొరేషన్ కు గత బడ్జెట్ కంటే 10 రెట్లు ఎక్కువగా 1000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ కు 65 కోట్లు ఇవ్వనుంది. ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పింఛన్లకు 2,998 కోట్లు ప్రతిపాదించింది. విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమానికి 77.31 కోట్లు, బాల నేరస్తుల సంక్షేమానికి 23.66 కోట్లు ఇవ్వనుంది. సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఐసీడీఎస్ కు 772 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. మధ్యాహ్న భోజనానికి 750 కోట్లు కేటాయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాల సరఫరాకు 2,702.20 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. 2022 నాటికి అందరికీ గృహ సదుపాయమే లక్ష్యంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు 1,132.83 కోట్లు కేటాయించింది. తాగునీరు అందని గ్రామాల కోసం గ్రిడ్ నిర్మించనున్నట్లు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ త్రాగునీటి సరఫరాకు 1,195.63 కోట్లు ప్రతిపాదించింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి 4,764.71 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. చేనేత రంగానికి 127 కోట్లు ప్రతిపాదించింది. పంచాయతీరాజ్ సంస్థలకు సహాయంగా 4,467.65 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించిన ఏపీ సర్కారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కనీసం 1,300 గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన నుంచి దూరం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. చెత్త వేసే 110 స్థలాలను వినోద స్థలాలుగా మార్చేందుకు 275 కోట్లు ప్రతిపాదించింది. 2016-17 కల్లా అన్ని గృహాలకు వంట గ్యాస్ అందిస్తామని ప్రకటించింది. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు అందుకు తగ్గట్లుగానే 16,250 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్ను రూపొందించింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు సహా రైతు రుణమాఫీ, కరవును అధిగమించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు తెలిపింది. సుస్థిర వ్యవసాయ అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో బడ్జెట్ రూపొందించినట్లు మంత్రి పుల్లారావు తెలిపారు. రెండో వ్యవసాయ బడ్జెట్ను శాసనసభకు సమర్పించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గత 20 నెలల్లో వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమానికి చేపట్టిన చర్యలను వివరిస్తూనే 2016-17 ఆర్థిక సంవత్సరానికి 16,250 కోట్లతో పద్దును పొందుపర్చారు. ఇందులో ప్రణాళిక వ్యయం కింద 7,692 కోట్లు కేటాయించిన మంత్రి ప్రణాళికేతర వ్యయాలకు 8,558 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. పశుసంవర్ధక శాఖకు 819 కోట్లు కేటాయించిన ప్రత్తిపాటి పాడి ఉత్పత్తిలో 13, మాంసం ఉత్పత్తిలో 12, గుడ్ల ఉత్పత్తిలో 11% వృద్ధి సాధించాలనే లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెట్ కల్పించే లక్ష్యంతో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపిన ప్రత్తిపాటి వ్యవసాయం, ఉద్యాన, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమల్లో 1000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు చేసి 10 లక్షల మంది రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పంట సంజీవని, రైన్ గన్స్ ద్వారా కరువు తీవ్రతను తగ్గించామని పేర్కొన్న ఆయన ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానిస్తామన్నారు. ఇదే సమయంలో రుణమాఫీ కోసం ఈ బడ్జెట్లో తగిన కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 7,433 కోట్ల మొత్తాన్ని 35.15 లక్షల మంది రైతు కుటుంబాలకు చెందిన 54.06 లక్షల ఖాతాల్లో జమ చేశాం. మిగిలిన రుణ ఉపశమన అర్హత ఉన్న మొత్తానికి 4 వార్షిక వాయిదాలలో 10% వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉద్యాన పంటలకు కూడా ఎకరానికి 10,000 రూపాయల వరకు, గరిష్టంగా 50,000 రూపాయల వరకు రుణమాఫీ వర్తింపజేయుటకు హామీని ఇచ్చాం. వ్యవసాయ రంగంలో లక్ష్యాలను సాధించాలంటే సాగు, తాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరాన్ని ప్రధాన బడ్జెట్లో పేర్కొన్న ఆర్థిక మంత్రి యనమల ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. Accelerate the pace of implementation of priority irrigation projects and make the state drought proof. I am increasing the plan allocation for the water resources sector by 57% to 7,325
0.21 crores. I have earmarked 3,660 crores for the Polavaram project. We are committed to completing the 7 priority irrigation projects in a time-bound framework to provide sustainable irrigation to the Rayalaseema and Prakasam districts and the backward districts of Srikakulam and Vijayanagaram. అత్యధిక తీరమున్న రాష్ట్రంలో మత్స్యరంగానికి ప్రాముఖ్యత పెంచాలని భావించిన సర్కారు ఆక్వాకల్చర్ చెరువులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించినట్టు వ్యవసాయ మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అపార వనరులను సమర్థంగా వినియోగించుకుని పారిశ్రామికంగా దూసుకెళ్లాలని భావిస్తోన్న సర్కారు ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేసింది. మౌలిక వస్తువుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన యనమల పర్యాటక, ఐటీ, ఆహార శుద్ధి, సేవల రంగంలో పెట్టుబడులు ఆకర్షించే చర్యలు ప్రకటించారు. ఇంధన భద్రత సాధించడం ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త విధానాలతో దూసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ 2015-16లో పారిశ్రామిక రంగంలో 11.13% వృద్ధి నమోదైనట్లు యనమల తెలిపారు. పెట్టుబడులకు తగిన వాతావరణం కల్పించడం కోసం 2015-20కి మధ్య అనేక కొత్త విధానాలు రూపొందించుకున్నట్లు ఆయన తెలిపారు. సింగిల్ డెస్క్ వ్యవస్థ ద్వారా వ్యాపారానుకూల వాతావరణం కల్పించామని చెప్పిన యనమల ఈ ఆర్థిక సంవత్సరంలో 14 రోజుల్లోనే పరిశ్రమల ఏర్పాటుకి అనుమతులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. విశాఖ పారిశ్రామిక సదస్సు ద్వారా 4.67 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన కుదుర్చుకున్నామని తెలిపిన యనమల 2015-16లో 9,505 కోట్ల మేర ప్రైవేటు పెట్టుబడులు సాధించామని ఈ ఏడాది 11,500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 2016-17లో 1,552 కోట్ల పెట్టుబడులు, 15,600 ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు తెలిపిన ఆర్థిక మంత్రి గనులు ఖనిజాల రంగంలో 17,880 కోట్ల విలువైన ఖనిజాలు వెలికితీస్తామని తెలిపారు. ఐటీ రంగంలో 3,780 కోట్ల పెట్టుబడులు, పర్యాటకంలో 2,174 కోట్ల పెట్టుబడులు, భారీగా ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సాగుతున్నట్లు యనమల వివరించారు. ఈ లక్ష్యాలు సాధించాలంటే మౌలిక వస్తువుల అభివృద్ధికి అంతే ప్రాధాన్యమివ్వాల్సిన అవసరాన్ని వివరించిన ఆర్థిక మంత్రి రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన పారిశ్రామిక నడవాలు, రైల్వే రవాణా, విమానాశ్రయాలు, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. జల రవాణాను ప్రోత్సహించడం సహా దొనకొండలో ఏర్పాటు కానున్న నడవా ద్వారా 23,000 కోట్ల పెట్టుబడులు, 1,33,000 ఉద్యోగాలు, ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ ద్వారా 40,000 కోట్ల పెట్టుబడులు, 70,000 ఉద్యోగాలు, ప్రకాశంలో నిమ్స్, చిత్తూరులో నిమ్స్ ద్వారా భారీ పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 2015-16లో 93.5 లక్షల ఇళ్లకు 1.87 కోట్ల ఎల్ఈడీ బల్బులు ఇచ్చినట్టు తెలిపిన ఆర్థిక మంత్రి సౌర విద్యుత్ను ప్రోత్సహించడంలో ముందుంటామని తెలిపారు. సహజ వాయువు గ్రిడ్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి ఇంధన శాఖకు 4,020 కోట్లు కేటాయించారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా 2016 చివరికి 320 కోట్ల అంచనా వ్యయంతో 10 నుంచి 15 MBPS గ్రిడ్ రూపుదాల్చుతుందని చెప్పారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, మానవాభివృద్ధికి యనమల రామకృష్ణుడు బడ్జెట్లో పెద్దపీట వేశారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన బోధన అందించేందుకు, యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు అవసరమైన వనరుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. చదువే అన్ని సమస్యలకు పరిష్కారం కాగలదన్న ఆర్థిక మంత్రి యనమల 2016-2017 బడ్జెట్లో విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాలకు ప్రాధాన్యమిచ్చారు. ఇప్పటికే బడి పిలుస్తోంది పేరిట డ్రాపౌట్లు తగ్గించే ప్రక్రియ చేపట్టామన్న యనమల మాధ్యమిక విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో 17,502 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. పారిశ్రామిక, ఇతర రంగాలకు నైపుణ్యాలతో కూడిన మానవ వనరులు అందించే లక్ష్యంతో ఉన్నత విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న ఆర్థిక మంత్రి 7 కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్ని రాష్ట్రానికి తెచ్చామని తెలిపారు. ఉన్నత సాంకేతిక విద్యలో ప్రమాణాలు పెంచేందుకు ఈ ఏడాది 2,644 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లో 31% ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో అన్ని రంగాల్లో యువత నైపుణ్యాభివృద్ధిని పెంచడం కోసం 252 కోట్ల 38 లక్షలు కేటాయించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించడం సహా యువత రాణించే క్రీడారంగానికి 888 కోట్లిచ్చారు. నైపుణ్యాభివృద్ధికి వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. Employability of our graduates, we have fostered a long-term partnership with the Tata Institute of Social Sciences for a 3-year parallel degree program wherein they are imparted management skills and soft skills. ఇదే సమయంలో ఆరోగ్యకరమైన సమాజం ఎంతో అవసరమని పేర్కొన్న యనమల ఈ రంగానికి 6,103 కోట్లు ప్రతిపాదించారు. 1,044 అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతున్న ఎన్టీఆర్ వైద్య సేవ, 108, 104కు అదనంగా ఈ ఔషధి, మాతా శిశు ఆరోగ్యం కోసం 102 సేవలు, టెలిరేడియాలజీ కార్యక్రమాలు తీసుకొచ్చినట్లు యనమల తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష వైకాపా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. ఈ మేరకు 75వ నిబంధన కింద ముఖ్యమంత్రి ఆయన మంత్రిమండలిపై శాసనసభ కార్యదర్శికి అవిశ్వాస తీర్మానం అందజేసినట్లు వైకాపా ఎమ్మెల్యే సుజయ రంగారావు తెలిపారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే అమలు చేయలేని వాగ్దానాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని రంగారావు విమర్శించారు. ప్రజలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితి ఉంది కాబట్టి మరి వాళ్ళ అభిప్రాయాన్ని శాసనసభలో తెలిపించే విధంగా ఈరోజు ఈ నోటీసు ఇవ్వటం జరిగింది. వైకాపా ఇచ్చిన నోటీసును ధీటుగా ఎదుర్కొంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. అవగాహన లేమితో ఇచ్చిన నోటీసుతో తమకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. శాసనసభలోనూ బయట ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ విఫలమైంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా విఫలమైనారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని, ముఖ్యంగా అమరావతి నగర నిర్మాణాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజల ఆశలు ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన నవరాష్ట్రం సృజనాత్మక పథకాలు కార్యక్రమాలతో 21 నెలల్లోనే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ పురోగమిస్తోందని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి 2016-17 బడ్జెట్ మార్గసూచిగా ఉంటుందని ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ చేసిన ప్రసంగం ద్వారా కేసీఆర్ సర్కారు చాటి చెప్పింది. రైతన్నకు భరోసా కల్పించేందుకు వ్యవసాయానికి, సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపిన తెరాస సర్కారు ఈ ఏడాది నుంచి 9 గంటల విద్యుత్, గృహాలకు నిరంతర విద్యుత్ అందిస్తామని శుభవార్తను అందించింది. కోట్లాది ప్రజల ఆశలు తీర్చడం కోసం సహజ వనరులను సద్వినియోగం చేసుకునేలా 2016-17 బడ్జెట్పై లోతైన అధ్యయనం చేసినట్లు తెలంగాణ సర్కారు ప్రకటించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ నరసింహన్ అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యాలని స్పష్టం చేశారు. 1,15,000 కోట్ల రూపాయలతో ఈ ఏడాది బడ్జెట్ అన్ని రంగాలు పురోగమించేలా రూపొందించామని కేసీఆర్ సర్కార్ తేల్చి చెప్పింది. 21 నెలల పాలనలో అనేక ప్రాధాన్యాలు గుర్తించామన్న తెలంగాణ ప్రభుత్వం వాటికనుగుణంగా పలు పథకాలు ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీని నెరవేర్చే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపిన ప్రభుత్వం హామీల అమల్లో చిత్తశుద్ధి ఉందని తెలిపింది. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, రాజధాని హైదరాబాద్లో భద్రతకు 1,00,000 సీసీ కెమెరాలు వినియోగిస్తున్నట్లు పేర్కొంది. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు షీ టీమ్స్ ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు వెల్లడించింది. విశ్వ స్వచ్ఛ నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని ప్రకటించింది. అంతర్రాష్ట్ర సమస్యలను విజయవంతంగా పరిష్కరించినట్లు తెలిపిన కేసీఆర్ సర్కార్ గోదావరి జలాలపై మహారాష్ట్రతో రాజనీతిజ్ఞతతో వ్యవహరించినట్లు గుర్తు చేసింది. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అటవీ, పర్యావరణ, అంతర్రాష్ట్ర అనుమతులకు నిర్మాణాత్మక కృషి చేస్తున్నట్లు తెలిపింది. Sharing of Godavari river water with Maharashtra by signing a historic agreement between the two states in the context of bitter and protracted disputes on sharing of interstate river waters. The pragmatic vision and statesmanship evinced by my government is indeed laudable and a model for other states to emulate. రైతుల ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు రీడిజైన్ చేసినట్లు గవర్నర్ ప్రసంగం ద్వారా తెలిపిన తెరాస సర్కారు మిషన్ కాకతీయ ద్వారా 45,000 చెరువులు పునరుద్ధరిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. My government attaches paramount importance to safeguard the interests of farmers who predominantly depend upon agriculture and allied activities. To ensure their well-being, my government has been implementing loan waiver scheme with a total package of rupees 17,500 crores that is being reimbursed through banks in a phased manner as per schedule, and 75% of this waiver will be completed by this year. My government is committed to enhance gross irrigated area up to 1 crore acres in a phased manner in the shortest possible time. అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం తమ ప్రభుత్వం సాధించిన విజయమని ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగం ద్వారా కేసీఆర్ సర్కారు చాటి చెప్పింది. సౌర విద్యుత్కు రానున్న 3 ఏళ్లలో భారీగా ప్రోత్సాహం ఇస్తున్నామని, భవిష్యత్ అవసరాల నిమిత్తం అదనంగా సౌర విద్యుత్తో కలిపి 23,900 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. I am happy to inform that the state, despite inheriting huge deficit in power sector, could ensure a regime of uninterrupted and quality availability of power throughout 2015-16. My government is committed to supplying 9 hours of power to agriculture sector during the coming year. The government stands committed to ensure availability of uninterrupted power during 2016-17. ఉద్యాన పంటల సేకరణ, గిడ్డంగుల సదుపాయం కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్న గవర్నర్ తెలంగాణను విత్తన భాండాగారంగా అభివృద్ధి చేసే దిశలో తెరాస సర్కారు చర్యలు చేపట్టిందని వివరించారు.
ప్రజల సంక్షేమానికి అనేక సాహసోపేతమైన పథకాలు కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లు తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో వెల్లడించింది. కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇతర వెనుకబడిన వర్గాలకు విస్తరిస్తామన్న ప్రభుత్వం గర్భిణుల కోసం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వసతి గృహాల్లో మాదిరే కళాశాలల్లోనూ విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెడతామని ప్రకటించింది. దళితులు, గిరిజనులు, బీసీలతో పాటు మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకంగా అందిస్తున్నట్లు తెలంగాణ సర్కారు తెలిపింది. మైనార్టీలకు 17 రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించనున్నట్లు ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు 35 లక్షల మందికి చేరుతున్నట్లు వెల్లడించింది. వివాహ విషయంలో పేదలకు ఆర్థిక సమస్యలు లేకుండా కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చామన్న ప్రభుత్వం వెనుకబడ్డ వర్గాలకు ఆ పథకాన్ని విస్తరిస్తామని తెలిపింది. మానవీయ కోణంలో ఆహార భద్రత కల్పిస్తున్నట్లు గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న తెలంగాణ సర్కార్ వసతి గృహాల్లో విద్యార్థులకు పెడుతున్నట్లే త్వరలో కళాశాల విద్యార్థులకు కూడా సన్నబియ్యం అన్నం అందిస్తామని పేర్కొంది. గర్భిణీల కోసం ఆరోగ్యలక్ష్మి పథకం తెచ్చామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తామని తెలిపింది. 108 వాహనాలకు జవసత్వాలు కల్పించి బలోపేతం చేస్తామని స్పష్టం చేసింది. 2 పడక గదుల ఇళ్ల ద్వారా పేదలు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితిని కల్పిస్తున్నట్లు పేర్కొంది. Bold and pioneering step to construct double-bedroom houses for all eligible families without any beneficiary contribution, discarding the earlier model of single-room houses so as to enable even a poor family to live with dignity and to secure the future of their children. Already 60,000 houses were sanctioned across 10 districts and is planned to take up 2 BHK houses in the GHMC area and 1 lakh similar houses in other parts of the state during 2016-17. ప్రతి ఇంటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకాన్ని ఫైబర్ గ్రిడ్ అనుసంధానానికి వినియోగించనున్నట్లు పేర్కొంది. Massive drinking water supply scheme, Mission Bhagirath, to provide tapped water connection to each and every household in the state. Under this mission, it is targeted to ensure water supply to 6,100 villages and 12 municipalities by December 2016. This pioneering scheme has been commended by the Government of India for other states to emulate. స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రభావవంతంగా స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టినట్లు ప్రకటించిన కేసీఆర్ సర్కార్ 41 లక్షల ప్లాస్టిక్ చెత్తబుట్టలు ప్రజలకు పంపిణీ చేసినట్లు తెలిపింది. తెలంగాణలో తెలుగుదేశానికి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీని వీడి తెరాస గూటికి చేరిన 12 మంది శాసనసభ్యులను అధికార పార్టీలో విలీనం చేస్తూ సభాపతి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. తమను తెరాస సభ్యులుగా గుర్తించాలని 12 మంది ఎమ్మెల్యేలు సభాపతికి విజ్ఞప్తి చేయగా వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేయాలని తెలుగుదేశం కోరింది. ఈ పరిస్థితిలో అన్ని అంశాలు పరిశీలించిన స్పీకర్ 12 మందిని తెరాసలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తర్వాత తెరాస బలం 78కి చేరగా తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, సండ్ర వెంకట వీరయ్య మాత్రమే మిగిలారు. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ సమకూర్చుకునే క్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముందడుగు వేసింది. ఈ క్రమంలో 6వ ఉపగ్రహం IRNSS-1Fను దిగ్విజయంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఈ సాయంత్రం 4 గంటలకు PSLV C-32 వాహక నౌక IRNSS-1F ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. 1425 కిలోల బరువుండే ఈ ఉపగ్రహం 12 ఏళ్ల పాటు సేవలందిస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలో ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలన్న కలను సాకారం చేసుకునే దిశలో కక్షలో ఏర్పాటు చేస్తున్న ఈ వ్యవస్థ భూ ఉపరితలం, ఆకాశం, సముద్ర ప్రాంతాల్లో దిశానిర్దేశ సేవలు అందిస్తుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం పొందాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కేంద్రం ఈ దిశలో పురోగతి సాధించింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్థిరాస్తి బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. మోసపూరిత స్థిరాస్తి వ్యాపారాల నుంచి కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణ సహా స్థిరాస్తి రంగాన్ని నియంత్రించడానికి ఈ బిల్లు ఉపకరిస్తుంది. ఇది చట్టంగా మారితే ప్రభుత్వ విభాగాల నుంచి అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే స్థిరాస్తి వ్యాపారి భవన నిర్మాణం ప్రారంభించాల్సి ఉండగా అనుమతులన్నింటినీ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే విధంగా స్థిరాస్తి నియంత్రణ సంస్థ వెబ్సైట్ పెట్టనున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం నిర్వహణకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం 5 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ ఈ చెల్లింపు కోసం రేపటి వరకు గడువు ఉందని తెలపడంతో ఉత్సవం జరిగే యమునా నదీ తీరంలో అప్పుడే పండగ వాతావరణం నెలకొంది. రేపటి వరకు జరిమానా చెల్లించుకుంటే చట్టం తన పని తాను చేస్తుందని జాతీయ హరిత ట్రైబ్యునల్ వ్యాఖ్యానించగా తాను ఎలాంటి తప్పు చేయలేదని, జరిమానా చెల్లించే ప్రసక్తే లేదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్ స్పష్టం చేశారు. యమునా తీరాన్ని నిర్వహించే ఈ ఉత్సవాలకు సంబంధించి వ్యర్థాల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలికి హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.